యేసుక్రీస్తు నామంలో ఈ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని మాటలు తెలియచేయడానికి ఈ సాయంకాల సమయంలో ఈ మధ్యకు వచ్చాం. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందిలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు మాకు సంబంధించిన వాడు కాదు, ఆయన మరి అగ్రకులస్తుల దేవుడు, లేదంటే చాలా తక్కువ కులానికి సంబంధించిన దేవుడు అనేటటువంటి ఆలోచనతో యేసుక్రీస్తుని అంగీకరించలేక, యేసుక్రీస్తుని తెలుసుకోలేక తమ జీవితాలని ఈ లోకంలో ముగిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే యేసుక్రీస్తు మరి ఒకరి కోసం ఈ భూమి మీదకి రాలేదు. ఆయన ఒక మానవుని కోసం మాత్రమే ఆయన ఈ భూమి మీదకి రాలేదు, కానీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు కూడా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఎన్నో విషయాలు బోధించాడు. ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు తన పిల్లలైనటువంటి వారికి, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏ విధమైనటువంటి మరి లోకం దక్కుతుందో అనే విషయాలు ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తూ వచ్చాడు. అయితే ఒక మాట ఆయన సువార్త ప్రారంభించినప్పుడు ఒక మాట ఈ విధంగా ఆయన ప్రజలకు తెలియచేశాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పి, దేవుని రాజ్యం సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అంటే మారు మనస్సు అంటే ఏమిటి అంటే మనసులో ఉన్నటువంటి మనసులో మార్పు రావాలి. ఎందుకు అంటే మానవుని మనసు చాలా భయంకరమైనది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దాన్ని బాగు చేయగలవాడు ఎవడు కూడా లేడు భూమి మీద. హృదయాన్ని బాగు చేసేవాడు, మీ హృదయము బాగు చేయబడును, లేదంటే మీ మనస్సు మార్చబడును అనే హాస్పిటల్ ఈ భూమి మీద ఎక్కడా కూడా కనిపించదు మనకి. రోగాన్ని పోగొట్టే హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకి సరైనటువంటి వైద్యం కలిగినటువంటి హాస్పిటల్ తదితర గ్రామాల్లో, ప్రాంతాల్లో, పట్టణాల్లో, దేశాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మనసు యొక్క హృదయం యొక్క బాగు కొరకు, హృదయాన్ని బాగు చేసేటటువంటి డాక్టర్ కానీ వైద్యుడు కానీ ఈ భూమి మీద ఎక్కడ కూడా మనకి కనిపించడు. కాబట్టి ఈ హృదయం వ్యాధితో నిండిపోయింది. కాబట్టి ఈ హృదయము మార్పు చెందాలి. ఎందుకు మార్పు చెందాలి అంటే హృదయంలో పాపం ఉంది. మానవుని హృదయం బాల్యం నుండి కూడా చెడ్డది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ మనస్సు మారాలి. మానవుని యొక్క మనస్సు మారితే పుణ్యలోకం తగ్గుతుంది. ఈ మనస్సు మారకుండా నేను పుణ్యలోకం వెళ్తాను అనుకుని ఒకవేళ భ్రమపడుతూ ఉంటే అది ఎంత మాత్రం కూడా సాధ్యమయ్యే పని కాదు. మానవుని మనస్సు చాలా కఠినమైనది, చాలా మృతతుల్యమైనది, చాలా భయంకరమైనది. ఎన్నో రకాలైనటువంటి మోసాలు చేస్తూ, దగాలు చేస్తూ, కుట్రలు చేస్తూ నడిచేటటువంటి మనస్సు మానవుని యొక్క మనస్సు. ఈ మనస్సు మారితే తప్ప పుణ్యలోకం దక్కదు. ఈ మనసులో ఉన్నటువంటి చెడంతా కూడా పోవాలి. నేను ప్రపంచంలో చూస్తే ఈ మనస్సులో ఉన్నటువంటి అడియాశల వల్ల, మనసులో ఉన్నటువంటి రకరకాల కోరికల వల్ల, ఈ మనసు మారకపోవడం వల్ల మనసులో స్వచ్ఛత, మనసులో పవిత్రత, మనసులో ఏ విధమైనటువంటి దుష్కార్యం లేనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. కాబట్టి ఈ మానవుని మనస్సు మారితే తప్ప పుణ్యలోకము ఏ మానవునికి కూడా దక్కదు. ఈ మనస్సు మారాలని ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ మాట తెలియచేశాడు. పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనస్సు పొందండి. ఈ మనస్సు మారాలి. మనస్సు మారకుండా ఏ ఒక్కడు కూడా పుణ్యలోకానికి నేను అర్హుడను అనుకుంటే కనుక తన జీవితంలో మరి ఆ పుణ్యలోకానికి ఎప్పటికీ కూడా చేరుకునేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ మనసులో ఉన్నటువంటి దుర్మార్గత, మనసులో ఉన్నటువంటి కుటిలత, మనసులో ఉన్నటువంటి అయోమయ స్థితి అంతటినీ కూడా ప్రాముఖ్యంగా ఈ మనసులో ఉన్నటువంటి పాపం అంతా కూడా పరిహరించబడాలి. ఇది ఎవరు పరిహరిస్తారు? ఎవరు పవిత్రతను కలిగిస్తారు అంటే ఈ భూమి మీద
మనం చూస్తే కనుక ఏ ఒక్కడు కూడా మరి పవిత్రుడు పరిశుద్ధుడు ఎక్కడా కూడా మనకు కనిపించడు. ఒక యేసు ప్రభు మాత్రమే ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనసులను బాగు చేయగలిగిన వాడు, హృదయాల్ని బాగు చేయగలిగిన వాడు, హృదయానికి ఉన్నటువంటి వ్యాధి నుండి విడిపించగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనసు మారుతుంది, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు పోతే, హృదయంలో ఎదుటివాడికి మరి చెడు చేయాలనేటటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనలన్నిటి నుండి కూడా విడుదల కలుగుతుంది. కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆ దేవుడు ఇచ్చేటటువంటి ఆ గొప్ప ఆ పుణ్యలోకాన్ని, ఆ పరిశుద్ధ పట్టణానికి అర్హులు కావాలంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన తెలుసుకుంటారో, ఎందరైతే ఆయన ఎత్తుకు వస్తారో వారి జీవితంలో మార్పు కలుగుతుంది. వారి మనసులో ఉన్నటువంటి చెడు అంతటి కూడా మరి పరిహరించబడుతుంది. మరి ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు పాప క్షమాపణ కలిగించి పుణ్యలోకానికి వారిని వారసులుగా చేస్తాడు. కాబట్టి అట్టి భాగ్యం దేవుడు మీకు అందరికీ దయచేయాలని మరి కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మారు మనసుతో రక్షించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవ, ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళిన సువార్త ప్రకటించబడ్డావు తండ్రి. ఇదిగో ఎండగండ గ్రామాన్ని ప్రేమించి తండ్రి, ఇదిగో సువార్త ప్రకటిస్తూ ఉండగా తండ్రి, ఎందరైతే నీ మాటలు వింటున్నారో ప్రభా తండ్రి, వాళ్ళు హృదయాలు తట్టమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. నిజమే తండ్రి, నీ పరలోకం చేరాలంటే ప్రతి ఒక్కరూ మా మారుమోష పొందాలి. పాపాల నుంచి, శాపాల నుంచి నాయన తండ్రి కడగబడి పరిశుద్ధత కలిగి పవిత్రులుగా నాయన తీర్చిదిద్దాలి ప్రభా. స్తోత్రాలు తండ్రి. అలా ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చిదిద్ది ప్రభా. నీ పుణ్యలోకానికి వెళ్ళాలంటే ప్రభా, ఆ పరలోకం చేరాలంటే ప్రతి ఒక్క పాపం కడగబడాలి, ప్రతి ఒక్క శాపం కడగబడాలి ప్రభా తండ్రి. అది నీ ద్వారా తప్ప ఎవరు ఎవరి ద్వారా నాయన పాపం కడగబడదు ప్రభా తండ్రి. పుణ్యలోకం వెళ్ళాలంటే ప్రభా, రక్షణ పొందాలి ప్రభా. అది ప్రతి ఒక్కరూ ప్రభ గ్రహించి ప్రభా తండ్రి నాయన నీలో ఉన్న సత్యాన్ని ప్రభా తండ్రి, నిజమైన దేవుడు నీవని ప్రభా. స్తోత్రాలు. సత్యమైన దేవుడు నీవని, మతము కాదని మార్గం చూడటానికి లోకానికి వచ్చావని తండ్రి నాయన ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ప్రభా. స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరూ నీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నీ తట్టుకు తిప్పబడతానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ఈ రాత్రి నాయన తండ్రికి పాపాల చేత పాపరావుల చేత ఎవరు చచ్చిపోయి ఉన్నారో ప్రభా, ఆ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఏ కుటుంబంలో నెమ్మది లేదో, శాంతి లేదో, ఆదరణ లేదో ప్రభా, ప్రతి ఒక్క కుటుంబంలో నెమ్మది ఆదరణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ గ్రామాన్ని ప్రేమించి మరొకసారి ప్రభా తండ్రి, ఈ తరుణం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సువార్తలో నాయన తండ్రి వ్యర్థం కాకుండా ఎంతో ప్రయాసతో భారంతో నాయన ఈ సువార్త చేస్తూ ఉండగా మీరే తోడయండి అని ప్రభు. సహాయం చేయండి నాయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. ఎందరైతే నీ మాటలు వింటున్నారో ప్రభా, ప్రతి ఒక్కరూ నీ తట్టు తిప్పబడతాకి నాయన సహాయం చేసి కృప చూపించి తోడయండి. మరి ఇంతవరకు ఎన్నో మాటలు మాట్లాడారు ప్రభా. నిజమే తండ్రి, మారుమోష పొందాలి, రక్షణ పొందాలి తండ్రి. మారుమోష లేకపోతే నీ రాజ్యం ఎవరూ చేరలేరు ప్రభా. స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరూ మారుమోష పొంది తండ్రి, రక్షణ పొంది తండ్రి నీ పరలోక వారసులుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి సహాయం చేసి కృప చూపించి తోడయండి. మరి యేసు అత్యున్నతమైన నామాన్ని అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి.